బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. ఇవాళ కౌన్సిల్ భేటీ జరుగుకుంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమావేశం ఎట్లయినా నిర్వహించాలని వైసీపీ చేస్తుంది. కౌన్సిల్ భేటీకి భద్రత కల్పించాలని ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు మేయర్ సురేష్ బాబు. మరి దీంతో దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ పాలక మండలి కడప ఎమ్మెల్యే మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో కౌన్సిల్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. గత నెలలో మేయర్ సురేష్ బాబుపై మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అనర్హత వేటు వేయడంతో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సస్పెన్స్ ఆర్డర్ పై హైకోర్టు స్టే విధించింది. యథావిధిగా మేయర్ ను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, కడప మున్సిపల్ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? కడప జిల్లాలో ఇవాళ కడప నగరానికి సంబంధించినటువంటి నగరపాలక సంస్థ సర్వసభ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి ఒక పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో నగర మేయర్ సురేష్ బాబుపై అటు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అనర్హత వేటు వేయడము, కడప ఎమ్మెల్యే దానిపై ఫిర్యాదు చేయడము, వర్ధిని కన్స్ట్రక్షన్ ద్వారా కడపకు సంబంధించినటువంటి పనులలో దుర్వినియోగం చేశారని చెప్పి అభియోగాలు మోపారు. వీటన్నింటికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని పిలిపించినటువంటి పంచాయతీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అయితే పూర్తిగా అనర్హత వేటు వేసినటువంటి నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు కూడా అటు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇదానికి ఊరట లభించింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ సర్వసభ సమావేశం నిర్వహించబోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అటు టీడీపీకి వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ కార్పొరేటర్లు 9 మంది కూడా అటు వైసీపీలో చేరారు. వారందరితో కలుపుకొని ఎమ్మెల్యే కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ఏదైనా ఏర్పాటు చేస్తారన్నటువంటి అనుమానంతో ముందు జాగ్రత్తగా ఇప్పటికే అటు అన్ని కార్పొరేటర్లందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి. బయట నుండి టీడీపీ వర్గీయులంతా కూడా కార్పొరేషన్ పై దాడి చేసేటువంటి కనపడతా ఉన్నాయి. మాకు రక్షణ కల్పించండి, సజావుగా సమావేశం నిర్వహించుకునేందుకు మాకు ఆ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఈవీ అశోక్ కలిసినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరిని కూడా లోపలికి ఐడి కార్డులు ఉంటే తప్ప అనుమతించకుండా నివారిస్తా ఉన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో ఏదైనా రచ్చ జరుగుతాదా అని చెప్పేసి అధికారులంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో మేయర్ ను పదవిచ్యుతం చేయాలని చెప్పేసి కోణంలో ముందు కొనసాగుతా ఉన్నారు. ఎవరితో అయినా లోపాయికారికంగా కార్పొరేటర్లకు సంప్రదింపులు జరిపారా, ఏదైనా అవిశ్వాస తీర్మానాన్ని ఏదైనా ఏర్పాటు చేయబోతా ఉన్నారు అన్నటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తా ఉంది. వాటన్నింటినీ కూడా ఇటు వైసీపీ శ్రేణులు అయితే ఖండిస్తా ఉన్నాయి. లేదు, 1.5 సంవత్సర పదవి కాలం కూడా మేము కొనసాగుతాము, మా సంఖ్యాబలం కూడా మాకు పూర్తిగా ఉంది, అటువంటి పరిస్థితులు ఏమి లేవు అని చెప్పేసి ఇటు వైసీపీ శ్రేణులు తెలుపుతా ఉన్నటువంటి టీడీపీ వారు అయితే ఖచ్చితంగా మేయర్ సురేష్ బాబు చేసినటువంటి అవినీతిని పాలక మండలిలోనూ తేల్చుకుంటాము, అతను చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ కౌన్సిల్ లో ఇవాళ సమావేశంలో అవన్నీ చర్చకు రావాలని చెప్పి పట్టుబట్టేటువంటి ధోరణిలో ముందు కొనసాగుతామని చెప్పేసి ఇటు టీడీపీ సానుభూతి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక పెద్ద గందరగోళంగా కొనసాగేటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిని నివారించేందుకు పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. సురేష్ బాబు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే బీసీ నాయకుడిని పదవిచ్యుతం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారని చెప్పేసి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకమయ్యారు. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఇటు కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిణామం. ఓకే, థ్యాంక్ యూ యూసుఫ్.